బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జోగి రమేష్ ఆరోపణలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. అసెంబ్లీ సమావేశాల్లో ఎన్టీపీఎస్లో బూడిద సమస్య గురించి ప్రశ్న అడిగారని, ఈ ప్రశ్నకు ప్రభుత్వం నుంచి అసమాధానం అసెంబ్లీలో వస్తుందని తెలిపారు. అయితే జోగి రమేష్ దురదృష్టవశాత్తు 2 సార్లు గెలిచారని సెటైర్లు వేశారు. ఎన్టీపీఎస్ బూడిద కాంట్రాక్టర్తో కుమ్మక్కై జోగి తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడు దోచుకోవడం తప్ప మైలవరంకి చేసిందేమీ లేదని, ఎన్ని ఆరోపణలు చేసినా తానేంటో ప్రజలకు తెలుసు అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ బూడిద అమ్మిన విషయం అందరికీ తెలుసని మండిపడ్డారు. నువ్వు 5 సంవత్సరాలు మంత్రిగా ఉండి గత ప్రభుత్వ హయాంలో నీ నియోజకవర్గంలో ఎన్ని సీఎంఆర్ఎఫ్లు ఇచ్చావు, ఎంతమందికి ప్రజలకు ఆదుకున్నావో చెప్పు. అట్లాగే ఈ బూడిద పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతానని ఎవ్వరూ చూడలేదనుకున్న చందాన నువ్వేమైనా చెప్పొచ్చు. కౌంటర్ పెట్టి ఇబ్రహీంపట్నంలో నువ్వు ఈ యాష్ అమ్మిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. చెనుమోలు నారాయణ ఇతర వ్యక్తులందరూ కలిసి అన్సీజన్లో అమ్ముకోవడానికి స్టాక్ పెట్టాం, అది నాదే, రారా జోగి రమేష్ దమ్ముంటే ఆపురా అని చెప్పి సవాల్ ఇసిరితే ఆ సవాలుకు నువ్వు సమాధానం చెప్పకుండా ఇది కేపీది పీకేది అని ఒక రైమింగ్ వర్డ్స్ పెట్టి నువ్వు ఆకాశం కళ్ళు చూసి ఉమ్మేస్తే నీ మొహానే పడుద్ది కానీ నాకేమీ కాదు. దయచేసి ఈ విషయాలన్నీ మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి తెలియటం కోసం చెప్పే తప్పితే ఏనుగులు పోతావంటే కుక్కలు మురిగే కుక్కలకి సమాధానం చెప్పడం ఏ ఒక్కటి కూడా ప్రశ్నించకుండా తన కంపెనీ సోలార్ కంపెనీలో నాకు డబ్బులు రావాలనో, నాకు సబ్సిడీ రావాలనో, నా సోలార్ కంపెనీకి లాభాలు చేయండి అని చెప్పేసి మాట్లాడాడు. కానీ అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, లోకేష్ ఉన్నాడు, విద్యుత్ శాఖ మంత్రి ఉన్నాడు. కనీసం ఇప్పుడు జరుగుతున్న పాపం కొన్ని వందల లారీల యజమానుల గురించి కానీ ఏ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. అంటే ఎంత స్వార్థపరుడో కృష్ణప్రసాద్ అని ఒకసారి మీరందరూ కూడా రాష్ట్ర ప్రజలే కాదు వసంత కృష్ణ ప్రసాద్ జోగి రమేష్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఫ్లై యాష్ టెండర్ల విషయంలో, తర్వాత అక్రమంగా బూడిదను తరలిస్తూ సొమ్ము చేసుకుంటారంటూ ఇరువురు నేతలు పరస్పరం ఆరోపణలు చేస్తున్నారు. ప్రతినిధి శివ మరింత సమాచారం సరే. శివ, ఇరువురు నేతల మధ్య ఇంకా అటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. యాక్చువల్గా బిగ్ టీవీ వేదికగా ఇద్దరు చర్చకు కూడా సిద్ధమని కూడా చెప్పారు. తర్వాత అసెంబ్లీలో సమాధానం వస్తుంది అని కూడా మళ్ళీ కృష్ణప్రసాద్ మాట్లాడుతున్నారు. సో దీంతో జోగి రమేష్ మళ్ళీ ఎట్లా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే బిగ్ టీవీ వేదిక చేసిన ప్రతి ఛాలెంజ్కి సంబంధించి కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొన్న వసంత కృష్ణ ప్రసాద్ బిగ్ టీవీ వేదిక చర్చకు సిద్ధం అన్నాడు. నిన్న జోగి రమేష్ కూడా బిగ్ టీవీ వేదిక చర్చకి సిద్ధం అన్నారు. అయితే ఈ రోజు మనం చర్చించడానికి కూడా ఇరువురు నేతలతో ప్రయత్నించిన పరిస్థితి కనిపిస్తోంది. జోగి రమేష్ ఎప్పుడైనా ఏ టైం అయినా తాను వస్తానని చెప్పి ఛాలెంజ్ చేశారు. కానీ వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం ఈ రోజు అసెంబ్లీలో ఇదే అంశంపై చర్చ కొనసాగుతోంది. చర్చ కొనసాగిన తర్వాత ఖచ్చితంగా దీనిపై నేను వచ్చి చర్చిస్తానని చెప్పి కూడా ఆయన కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. కానీ ఏదైతే అగ్రిగోల్డ్ భూములు హైడ్రాకు సంబంధించి తన భూములు కూల్చివేతకు సంబంధించి మాత్రమే, ఈ 2 అంశాలకు సంబంధించి మాత్రమే తాను చర్చలో పాల్గొంటానని చెప్పి కూడా జోగి రమేష్ కి ఆయన కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. దీని ప్రతిగా జోగి రమేష్ కూడా ఒకటే చెప్తున్నాడు, ఇది అది అని కాదు, మీకు నచ్చిన అంశాన్ని చర్చకి రండి, నేను బిగ్ టీవీ వేదిక చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి జోగి రమేష్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరికొద్దిసేపట్లోనే ఏపీ శాసనసభలో క్వశ్చన్ అవర్ లో ఈ అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరగబోతుంది. ఆ చర్చకి సంబంధించి వసంత కృష్ణ ప్రసాద్ ఏం మాట్లాడుతున్నారు, ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైన స్పందన వస్తుంది, ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, దానికి సంబంధించి కూడా ఆ తర్వాత తదితర పరిణామాల నేపథ్యంలో తాను రియాక్ట్ అవుతానని చెప్పి కూడా వసంత కృష్ణ ప్రసాద్ చెప్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం కానీ మనం మాట్లాడినప్పుడు కూడా ఇద్దరు నేతలతో కూడా చర్చకి సిద్ధమని చెప్తున్నారు. కానీ వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం అసెంబ్లీలో చర్చ ముగిసిన తర్వాత
ఏదైతే ఈ రెండు అంశాలకు సంబంధించి మాత్రమే తాను చర్చిస్తానని చెప్తున్నారు. మరి వసంత కృష్ణ ప్రసాద్ జోగి రమేష్ తో చర్చకు వస్తారా లేదా అనేది ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కానీ ఆయన చర్చకు వచ్చే ముందు జోగి రమేష్ రాజకీయాల గురించి మాట్లాడకూడదు, వ్యక్తిగత విమర్శల గురించి మాట్లాడకూడదు, ఈ రెండు అంశాల గురించి చర్చించాలని చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ కండిషన్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జోగి రమేష్ సంబంధించి మాత్రం ఆయన క్లియర్ కట్ గా ఉన్నాడు. ఏ విషయమైనా సరే, దేని సందర్భం అయినా సరే బూడిద కుంభకోణంలో ఎవరు ఎంత అంటే బూడిద కుంభకోణం ఎప్పటి నుంచి జరిగింది, ఎవరి హయాంలో జరిగింది, ఎట్లా జరిగింది అనే దానిపైన ఇరువురు నేతలు ప్రధానంగా చేసుకున్నటువంటి ఆరోపణలు ఏంటి? బూడిద కుంభకోణానికి సంబంధించి కూడా కొన్ని దశాబ్దాల కాలంగా కూడా ఇది జరుగుతుంది. ఇవాళ నిన్న వచ్చింది కాదు. గత ప్రభుత్వ హయాంలో అప్పుడు శాసనసభ్యుడిగా వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నాడు, ప్రభుత్వం వైసీపీ ఉంది. జోగి రమేష్ అదే నియోజకవర్గానికి సంబంధించి గతంలో పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన గతంలో పెడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొంది మంత్రి అయ్యారు. ఆ నియోజకవర్గంలో బూడిద కాంట్రాక్టులతో ఆయన కొల్యూడయ్యి తద్వారా ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఇద్దరు పాలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ ఆరోపిస్తున్నారు. దీనికి ప్రతిగా కూడా చూసుకుంటే జోగి రమేష్ అధ్యక్షులు జోగి రమేష్ ఆయన బావమరిది ఇద్దరు కలిసి వందల లారీలకు సంబంధించిన బూడిదని స్టోరేజ్ పెట్టుకొని అక్రమంగా టెండర్ని రద్దు చేయకుండా అక్రమంగా నిల్వ చేసుకొని వందల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ ఆయన బావమరిది ఇద్దరు కూడా ఆ ఎన్టీపీఎస్ సంబంధించి అంటే వీటీపీఎస్ సంబంధించి కూడా ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో డంప్ ఉంది. ఆ డంపుని నేను చూపిస్తాననే దగ్గర ఈ సవాల్ స్టార్ట్ అయింది. కానీ నువ్వు అక్రమాలకు పాల్పడ్డావంటే నువ్వు అక్రమాలకు పాల్పడ్డావంటే నువ్వు, ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ అంతిమంగా మాత్రం వసంత కృష్ణ ప్రసాద్ బూడిదపై చర్చించేందుకు సిద్ధంగా లేరన్న అభిప్రాయం అయితే ప్రస్తుతం వ్యక్తమవుతోంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ.